హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశంలో జనాభా సాంద్రత దృష్ట్యా ఈ క్రింది విధంగా నిర్వచించబడింది. అంటే భారతదేశంలో కనుక చూసినట్లయితే జనాభా సాంద్రత దృష్ట్యా ఏ విధంగా నిర్వచింపబడినదంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. 1 కిలోమీటర్ చదరపు విస్తీర్ణంలో ఉన్న వ్యక్తుల సంఖ్య. అయితే 1 కిలోమీటర్ చదరపు విస్తీర్ణంలో ఉన్నటువంటి వ్యక్తుల సంఖ్యను జనాభా సాంద్రత దృష్ట్యా నిర్వచించడం జరిగింది. ఈ క్రింది వాటిలో రాష్ట్ర జనాభాలో షెడ్యూల్ కులాల జనాభాలో అత్యధిక శాతం ఉన్న రాష్ట్రం ఏది? అంటే ఇక్కడ రాష్ట్ర జనాభాలో కనుక చూసినట్లయితే షెడ్యూల్ కులాల జనాభాలో అత్యధిక శాతం ఉన్న రాష్ట్రం ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, పంజాబ్. పంజాబ్ కనుక చూసినట్లయితే రాష్ట్ర జనాభాలో షెడ్యూల్ కులాల జనాభాలో అత్యధిక శాతం ఉన్నటువంటి రాష్ట్రంగా చెప్పవచ్చును. నెక్స్ట్, భారతదేశంలో వేగంగా జనాభా పెరుగుదల జరుగుట వలన వెనుక దాగి ఉన్న ప్రధాన కారణము ఏమిటి? అంటే వేగంగా జనాభా పెరుగుదల జరుగుట వెనుక దాగి ఉన్నటువంటి ప్రధాన కారణం ఏంటి అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, అధిక జనన రేటు మరియు తక్కువ మరణాల రేటు. అంటే అధికంగా జన్మించడం, నెక్స్ట్ తక్కువ మరణించడం, అంటే అధిక జననాల రేటు మరియు తక్కువ మరణాల రేటు కారణంగా మన భారతదేశంలో వేగంగా జనాభా పెరుగుతుందని చెప్పేసి వేగంగా జనాభా పెరగడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చును. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనసాంద్రత కలిగిన కేంద్ర పాలిత ప్రాంతము ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఢిల్లీ. అంటే ఢిల్లీలో కనుక చూసినట్లయితే అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి కేంద్ర పాలిత ప్రాంతంగా చెప్పవచ్చును. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2 మాత్రమే. అంటే తక్కువ మహిళా అక్షరాస్యత గల రాష్ట్రం తమిళనాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే తమిళనాడులో కనుక చూసినట్లయితే మహిళలు చదివిన వారు చాలా తక్కువగా ఉంటారండి. అయితే తక్కువ మహిళా అక్షరాస్యత గల రాష్ట్రము తమిళనాడు అని చెప్పవచ్చును. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం పిల్లల లింగ నిష్పత్తిలో ఏ కేంద్ర పాలిత ప్రాంతాలు చివరి స్థానంలో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, చండీగఢ్. పిల్లల లింగ నిష్పత్తిలో కనుక చూసినట్లయితే చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతాలు చివరి స్థానంలో ఉన్నాయి. దీనిలో అండి పిల్లల లింగ నిష్పత్తిలో. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఒక కేంద్రపాలిత ప్రాంతం 28 సముద్ర మత్స్యకార గ్రామాలతో దాదాపు 45 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. అయితే జనాభాలో 40% మంది వ్యవసాయం మరియు అనుబంధ ఉత్పత్తులలో నిమగ్నమై ఉన్నారు. అయితే ఆ కేంద్ర పాలిత ప్రాంతాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, లక్షద్వీప్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ జనాభా పెరుగుదల అనున్నది క్రింది వాటిలో దీని ద్వారా వర్గీకరించబడుతుంది. ఆన్సర్ ఆప్షన్ సి అండి, జనన రేటు పెరుగుదల మరియు మరణాల రేటు తగ్గడము. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ జనాభా చరిత్రలో ఏ కాల వ్యవధిని అద్భుతమైన ముందడుగా పేర్కొంటారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే అద్భుతమైన ముందడుగా ఏ కాల వ్యవధిని పేర్కొంటారంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, 1951 నుంచి 1961. అంటే 1951 సంవత్సరం నుంచి 1961 సంవత్సరం వరకు భారతదేశ జనాభా చరిత్రలోనే ఈ కాల వ్యవధిని అద్భుతమైన ముందడుగా పేర్కొంటారు. సాధారణంగా తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలతో పోలిస్తే జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో జనాభా పెరుగుదల రేటును ఈ క్రింది విధంగా గమనించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, తక్కువ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో భారతదేశంలోని గిరిజన జనాభాలో గరిష్ట శాతం ఉన్న తెగ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సంతాల్స్.
అంటే భారతదేశంలోని గిరిజన జనాభాతో గరిష్టం ఉన్న తెగ ఏది అని అంటే సంతాల్స్. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 15, 2011 విడుదలైన గణాంకాల ప్రకారం 13.48% పట్టణ జనాభా ఎచ్చట నివసిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్ 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యల్ప జనాభా ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, సిక్కిం. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం కనుక చూసినట్లయితే భారతదేశంలో అత్యల్ప జనాభా ఉన్న రాష్ట్రం ఏంటి అంటే సిక్కిం. నెక్స్ట్, గృహ నిర్మాణం మరియు పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారము అత్యధిక సంఖ్యలో మురికి వాడలను కలిగి ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మహారాష్ట్ర. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. గృహ నిర్మాణం మరియు పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి డేటా ప్రకారము అత్యధిక సంఖ్యలో మురికి వాడలను కలిగి ఉన్న రాష్ట్రం ఏది అని అంటే మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోని పురాతన భౌగోళిక చరిత్ర యొక్క సూపర్ ఖండానికి భారతదేశంలోని ఈ క్రింది తెగలలో దేన్ని పేరు పెట్టారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, గోండులు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది కూడా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే భౌగోళిక చరిత్ర యొక్క సూపర్ ఖండానికి గోండులు అని పేరు పెట్టడము జరిగింది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో జంట నగరాలు కానీ జంట ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఢిల్లీ, న్యూఢిల్లీ. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో అత్యల్ప లింగ నిష్పత్తి కలిగిన భారతీయ రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, హర్యానా. అత్యల్ప లింగ నిష్పత్తి కలిగినటువంటి భారతీయ రాష్ట్రం ఏది అని అంటే హర్యానా. నెక్స్ట్, భారతదేశంలో మొదటి ప్రార్థనా మందిరం ఈ క్రింది ఏ రాష్ట్రంలో నిర్మించబడింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, కేరళ. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మొదటి ప్రార్థనా మందిరం కనుక చూసినట్లయితే కేరళ రాష్ట్రంలో నిర్మించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, కాశీ మరియు గారో తెగలు ప్రధానంగా ఈ క్రింది ఏ రాష్ట్రంలో నివసిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మేఘాలయ. మేఘాలయలో కాశీ మరియు గారో తెగలు ప్రధానంగా నివసించడము జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. కాశీ గారో తెగలు ప్రధానంగా కేరళ రాష్ట్రంలో మేఘాలయ రాష్ట్రంలో నివసిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, జనన రేటు అనున్నది సంవత్సరానికి జననాన్ని ఈ క్రింది విధంగా కొలుస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 1000 మంది జనాభా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో భారతదేశంలో అత్యధిక శాతం పేదలు ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్లో కనుక చూసినట్లయితే పేదలు అత్యధిక శాతంలో ఉంటారండి. కనుక భారతదేశంలో అత్యధిక శాతం పేదలు ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి అని అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం అని చెప్పవచ్చు. ఈ క్రింది వాటిలో అత్యల్ప జనసాంద్రత కలిగిన రాష్ట్రం పేరును కనుగొనండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో అక్షరాస్యత అత్యధిక స్థాయిలో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మిజోరాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అత్యధిక అక్షరాస్యత అత్యధిక స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అంటే మిజోరాం. నెక్స్ట్, భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన కేంద్ర పాలిత ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, లక్షద్వీప్. కేంద్ర పాలిత ప్రాంతం కనుక చూసినట్లయితే లక్షద్వీప్ అని చెప్పవచ్చును. నెక్స్ట్, రాష్ట్రం కనుక చూసినట్లయితే మిజోరాం అని చెప్పేసి చెప్పడం అయింది. దేనిలో అండి? అత్యధిక
అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రాలలో మిజోరాం రాష్ట్రము. నెక్స్ట్ అత్యధిక అక్షరాస్యత కలిగిన కేంద్ర పాలిత ప్రాంతం కనుక చూసినట్లయితే లక్షద్వీప్ అని చెప్పేసి చెప్పడమైంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏది సరిగ్గా సరిపోలలేదు? ఆన్సర్ ఆప్షన్ డి అండి. జైన దేవాలయాలు ఖజురాహో అనేవి ఇవి సరిగ్గా మ్యాచ్ అవ్వలేదని చెప్పవచ్చునండి. అయితే మహాకాల దేవాలయం ఉజ్జయిన్లో కలదు. శృంగేరి మఠం చిక్కమంగళూరు జిల్లా. సూర్య దేవాలయం కోనార్క్. జైన దేవాలయాలు మాత్రం ఖజురాహోలో లేవు. సో ఇది సరిగ్గా సరిపోలేదని చెప్పేసి చెప్పవచ్చు. నెక్స్ట్, ఈ క్రింది రాష్ట్రాలు మరియు తెగల జంటల్లో ఏది సరిగ్గా సరిపోలలేదు? ఆన్సర్ ఆప్షన్ డి అండి. మధ్యప్రదేశ్ లంబాడా అనేది ఒక తెగ అండి. అయితే ఈ మధ్యప్రదేశ్లో లంబాడా లేదండి. అయితే ఈ క్రింది రాష్ట్రాల్లో ఇవ్వబడిన తెగల జనరల్లో సరిగా లేనటువంటిది ఏంటి అంటే మధ్యప్రదేశ్ లంబాడా. నెక్స్ట్, కుకీ అన్నది క్రింది ఏ రాష్ట్రానికి సంబంధించినది? ఏంటిదండి? కుకీ అనున్నది ఈ క్రింది ఏ రాష్ట్రానికి సంబంధించినది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, మణిపూర్. కుకీ అన్నది మణిపూర్ రాష్ట్రానికి సంబంధించినటువంటిది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో భారతదేశంలో సజాతీయ సమూహము మంగోలాబ్ ఎక్కడ కనుగొనబడింది? సజాతీయ సమూహము మంగోలాబ్ అనేది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో మహిళా అక్షరాస్యత రేటు అత్యధికంగా ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కేరళ. మహిళా అక్షరాస్యత రేటు అత్యధికంగా ఉన్నటువంటిది ఏంటి అని అంటే కేరళ రాష్ట్రంలో కనుక చూసినట్లయితే మహిళలు ఎక్కువగా చదువుతారండి. అయితే కనుక మహిళా అక్షరాస్యత రేటు అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అంటే కేరళ రాష్ట్రం అని చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, తాజా గణాంకాల ప్రకారం భారతదేశంలో అక్షరాస్యత శాతాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవేవి కావు. అంటే తాజా గణాంకాల ప్రకారం కనుక చూసినట్టయితే భారతదేశంలో అక్షరాస్యత శాతం ఏ విధంగా ఉంటుందనంటే 63% కానీ 65% కానీ 67% కానీ కాదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఇక్కడ ఆప్షన్ డి అండి, పైవేవి కావు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.